నమస్తే, వెల్కమ్ టు అధాన్ టీవీ. నేను రాధావాసం శెట్టి. మన ముందు ప్రముఖ గీత రచయిత ఉన్నారు. అంటే పిట్ట కొంచెం కూతగాను అన్నట్టు చూడటానికి చిన్నగా ఉన్నా ఆయన రాత మాత్రం చాలా కాస్ట్లీగా ఉంటుంది, హైలో ఉంటుంది. ఆయన ఎవరో కాదు, తిరుపతి జవానా. భైరవ కోనలో నీ కళ్ళు చూస్తే అమ్మా అని ఒక మంచి పాటతో, అంటే ప్రతి సినిమాలోనూ ఒక మంచి పాటతో వస్తున్నారు తిరుపతి జవానా. ఆ విశేషాలు ఏంటో కనుక్కుందాం. నమస్తే అండి. నమస్తే సార్, ఎలా ఉన్నారు? చెప్పండి, తిరుపతి ఏంటి, అసలు ఎక్కడి నుంచి ప్రయాణం స్టార్ట్ అయింది, ఎలా వచ్చాయి అవకాశాలు మనకి? అవకాశాలా సార్? నా ప్రయాణం అంటే ఫస్ట్ నా స్కూల్ డేస్లో ఉన్నప్పటి నుంచి నాకు కొంచెం ఏదో ఒక మిడిమిడి జ్ఞానంతో రాయటం అలవాటు సార్. ఓకే, అది ఏంది కానీ ఎక్కడ అసలు ప్రాపర్ మంది? ప్రాపర్ వచ్చేసి శ్రీకాకుళం సార్. శ్రీకాకుళం సార్. ఓకే, సిటీ అయినా పక్కన ఎక్కడ? ఆ పక్కన వచ్చిన ఒక విలేజ్ అండి. ఓకే, సో అక్కడ నుంచి హైదరాబాద్. మరి మీ యాస శ్రీకాకుళంలో లేదేంటి అసలు? అది చాలా మంది అంటుంటారు. ఏమో సార్, నాకు అర్థం కాదు. అంటే ఇక్కడ ఉంటాం, లేకపోతే నేను చదివింది మళ్ళీ వైజాగ్, అంటే ఒక్కొక్క ఏరియాలో చదువుకున్నాను అనమాట. సో అలా అదేంటంటే తెలియదు. మొత్తానికి ఒక టెక్స్ట్ బుక్ లాంగ్వేజ్ అనేది మనకి అలవాటైంది సార్. అంటే బుక్స్ చదవటం వలన అది తెలియదు. సో మొత్తానికి ఆ యాస నుండి కొంచెం మనం ఇట్లా సాధారణ మనం వాడుకో భాషలో మనం మాట్లాడుతుంటాం సార్. అది సార్. తర్వాత నెక్స్ట్ ఫస్ట్ నేను పాండవులు అని ఒక సినిమా రాయడం జరిగింది సార్. దానికి బిఫోర్ వచ్చేసి ఈ ఎలక్షన్ల పాటలు రాశాను సార్ ఫస్ట్. సో అక్కడ నుంచి మెల్లమెల్లగా ఏ పార్టీకి రాశారు? ఎస్ఆర్సీపీ పార్టీ రాశాను సార్. ఇప్పుడు మొన్న లాస్ట్ టైం కూడా తెలుగుదేశం పార్టీకి రాశాను, జనసేన పార్టీకి రాశాను. సో అక్కడ నుంచి ఇంకా అలాగా సినిమాలకు రాయటం. అలా పాటలు రాయాలని ఎందుకు అనిపించింది మీకు? ఎందుకు అనిపించింది అంటే సార్, చిన్నప్పటి నుంచి పాడటం అలవాటు సార్. ఊరికే బాత్రూంలోనో స్నానం చేసినప్పుడు, లేదనుకుంటే స్కూల్లోనో ట్యూషన్ చెప్పేటప్పుడు కానీ, ట్యూషన్కి వెళ్ళేటప్పుడు కానీ ఇట్లా పాడటం అలవాటు నాకు. అసలు ఇంట్లో నేపథ్యం ఏమైనా ఉందా? నాన్నగారు నాన్నగారిది లేదండి, తాతగారిది పద్యాలు చెప్పేవారు. రాయటం కానీ అలా ఊరికి తనకు తాను పాడుకోవటం కానీ అట్లా జరిగింది. సో అది ఏదైనా కొంచెం మనకి అలవాటు అయిందా, లేదంటే అక్కడ ఆ జీన్స్ ఏమో అనేది. మొన్న లాస్ట్ ఊరి పేరు భైరవ కోనలో నా వల్ల కాదు బొమ్మ పాట పాడండి ఒకసారి మా ప్రేక్షకుల కోసం. ఎంతకాలము లేదే వింతలోకము, ఏంటే జారిపడ్డదే మనసే నీకే నీకే, ఏందమ్మడు పిచ్చున్నయ్యా సేవట్టుడు, ఈ కుర్రాడు ఫిక్స్ అయ్యాడు నిన్నొదిలిపోనే పొడు, నా వల్ల కాదే బొమ్మ నీ కళ్ళు చూస్తే అమ్మ, కిక్కెక్కుతుంది జన్మ అమ్మ అమ్మ అమ్మ, నా వల్ల కాదే బొమ్మ నీ కళ్ళు చూస్తే అమ్మ, కిక్కెక్కుతుంది జన్మ అమ్మ 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 అమ్మ. ఇట్లా కుక్కులను పెట్టుకొని పాట రాయడం జరిగింది సార్. వివేకానంద గారు బాగా రాపించారు, శేఖర్ చంద్ర గారు మ్యూజిక్ అసలు అది. సందీప్ కిషన్ కదా? అవునండి, సందీప్ కిషన్ గారు. ఆ పాట తర్వాత మళ్ళీ మధ్యలో చాలా సినిమాలు రాస్తున్నారు కదా. ఇందువదన రాశానండి. బచ్చలమల్లి పాట, బచ్చలమల్లిలో బచ్చలింటి కుర్రాడు అని చెప్పి ఒక చిన్న, అంటే తన క్యారెక్టర్ ని పోలుస్తూ రాసేసాను. ఓకే ఓకే. బచ్చలింటి కుర్రాడిని నానే ఈ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ రాశానండి. అది కూడా మంచి హిట్ అయింది. తర్వాత ఇప్పుడు భైరవం సార్. భైరవంలో కూడా ఆ పాట చాలా సూపర్ హిట్ అయింది. అవును సార్, పెద్ద హిట్ అయింది. అంటే హీరోయిన్ మీద చేసిన పాట అండి. ఓకే. ఆ అమ్మాయి కూడా చాలా ఎక్సైటింగ్ గా మీరు పాడుతుంటే తను మొన్న చేసింది. ఓకే. ఆ పాట ఏంటది? అది ఓ వెన్నెలా నీ మాయలా నా పైనలా చల్లిపోకలా, ఓ వెన్నెలా నా రాణిలా నూరేలిలా ఉండిపోయేలా. ఇది ఒక చిన్న మళ్ళీ హుక్లని పెట్టుకుని రైటింగ్ జరిగింది. ఓకే ఓకే. సినిమా అవకాశాలు ఎవరి ద్వారా వచ్చాయి అసలు మీకు? ఎవరిదంటే ఇట్లా సార్, సర్కిల్ సార్, ఫ్రెండ్స్ పాటలు రాయడం వల్ల. ఓకే. నెక్స్ట్ ఏం రాస్తున్నారు మరి? నెక్స్ట్ ఉన్నాయి సార్, ఒక 5-6 సినిమాలు ఉన్నాయి సార్. ప్రజెంట్ పెద్ద సినిమాలు ఉన్నాయి, దాంతోపాటు చిన్న చిన్న సినిమాలు కూడా. చెప్పండి, పర్లేదు, మాకు ఏమో జరుగుతున్నాయి సార్. గీతార్స్లోనూ ఇట్లా కొంచెం పెద్ద బ్యాండర్లోనే జరుగుతున్నాయి. చిరంజీవి గారికి రాసే అవకాశం ఏమైనా వచ్చిందా? లేదు సార్, అంత దృష్టి నాకు ఇంకెప్పుడు రాలేదు సార్. ఇంతవరకు మేబీ వస్తే మాత్రం రావాలని కోరుకుందాం. ఎందుకంటే ఆశించడం మానవ హక్కు, అది తీరటం లేదా అనేది భగవంతుడి కృప, అంతే. దట్స్ ఇట్.
అవును సార్. ఇంకేంటంటే విషయాలు మరి ఇంకేముంటాయి సార్, ఇప్పుడే ఇండస్ట్రీలో రాస్తున్న ప్రజెంట్. మీ ప్రోత్సాహం ఎలా ఉంది? ప్రోత్సాహం చాలా బాగుంది సార్, చాలా బాగుంది. అది శివుడి ఆజ్ఞ. నెక్స్ట్ ఇక్కడ ప్రేక్షకులు నేను రాసిన ప్రతి పాటని వాళ్ళు ఆదరిస్తున్నారు, హిట్ చేస్తున్నారు, నాకు ఒక ఎంకరేజ్మెంట్లో నిలుస్తున్నారు. ఓకే. ఇక నాకు అవకాశం ఇచ్చిన డైరెక్టర్స్ కానీ, ప్రొడ్యూసర్స్ కానీ, నిర్మాణ సంస్థలు కానీ, సో అందరూ కూడా హీరోలు కానీ నన్ను చాలా ఎంకరేజ్ చేస్తున్నారండి. ఇప్పుడు వరుస 10 సినిమాలు ఉన్నాయి, 10 సినిమాలతో పాటు చిన్న చిన్న సినిమాలు కూడా ఉన్నాయి. సో ఇప్పుడైతే ప్రజెంట్ అయితే హ్యాపీగా సాగుతుంది సార్. అంటే వచ్చిన కొన్ని సినిమాల్లో కూడా సార్ మీ పాటే హైలైట్గా నిలవటం, అదే వైరల్ అవ్వటం బాగా అవును సక్సెస్ అవుతుంది. అదే నా అదృష్టం సార్. అది మీ అదృష్టం. దాన్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు అసలు? ఎంజాయ్ హ్యాపీ సార్, బాగా ఎంజాయ్ చేస్తున్నాను సార్. ఎందుకంటే కొంతమందికి అలాంటి అవకాశం, అలాంటి అదృష్టం తడుతుంది సార్. సో అందులో నేను ఒకరిని. సో నాకు తట్టడం చాలా హ్యాపీగా ఉంది. సో అట్ ఏ టైం ఆ రెస్పాన్సిబిలిటీ, ఆ బాధ్యత కూడా అంతే ఉంటుంది సార్. ఓకే. ఇంకా మంచిగా రాయాలి, ఇంకా మంచి మంచి పాటలు రాయాలి, అందరూ పాడుకునే విధంగా రాయాలి, మంచి మంచి హీరోలకు రాయాలి. సో ఇలా అనుకుంటాం కదా సార్, అది కూడా కొంచెం బాధ్యతగా నేను ముందుకు సాగుతున్నాను సార్. అంటే ఇలా ఈ పాటలే కాకుండా జానపద గేయాలు కానీ ఏమైనా రాశారా? ఇంతలో రాయలేదు సార్. ఇప్పుడు చిన్న చిన్న సినిమాలు కొన్ని చెప్పాను కదా సార్, ఆ సినిమాల్లో ఒక 2 అరకొరకుని కొన్నాయి సార్. అంటే సిరివెన్నెల గారికి ఒక బ్రాండ్ ఉంటుంది. అవును సార్. మన ఫోక్ సాంగ్స్ అంటే మనోడు ఉన్నాడు, ఎవరు, కాసర్ల శ్యామ గారు. కాసర్ల శ్యాము. అవును సార్. ఇంకా మంచి లిరిక్స్ కావాలి, డెప్త్ కావాలంటే భాస్కర్ భట్ల కానీ, అవును చంద్రబోస్ గారు కానీ వీళ్ళందరూ ఉన్నారు. అవును. అనంత శ్రీరామ్ ఉన్నారు. అవును. వీళ్ళందరూ ధాటిని తట్టుకుని మీరు ఇంకా మీ కొత్తదనం ఏం చూపించాలనుకుంటున్నారు? అది సందర్భాన్ని బట్టి ఉంటుంది సార్. కాకపోతే వచ్చిన ప్రతి సందర్భాన్ని నేను వినియోగించుకోవడానికి నేను బలంగా ప్రయత్నిస్తున్నాను సార్. ఓకే. అటువైపు ఎక్కువ మొగ్గు చూపుతుంటాను నేను. మీ డ్రీమ్స్ ఏంటి అసలు? ఈ పాట రాయాలి సార్, నేను ఇలాంటి పాట రాయాలనుకుంటున్నాను. చిరంజీవి గారికి అయితే ఎలాంటి పాట రాయగలరు మీరు ఒకసారి? చిరంజీవి గారికి అంటే మాస్ అండి. ఆయనకి మాస్ పాట రాయడం నాకు చాలా ఇష్టం చిరంజీవి గారికి అంటే. ఓకే. అంటే ఒక గరణామగుడు, ఒక గ్యాంగ్ లీడరు, సో ఈ కైండ్ ఆఫ్ ఉంటాయి కదా సార్, అలాంటి పాటలు రాయడం నాకు చాలా ఇష్టం సార్. ఓకే. పైగా నాకు ఇష్టమైన రచయిత మన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు అంటే వేటూరి గారు సార్. వేటూరి గారు అంటే నాకు ఒక రకమైన వేటూరి గారిలో మీకు నచ్చిన పాట ఏంటి? ఒకటికే సార్, చాలా ఉన్నాయి సార్. ఒక పాట పాడండి మాకు. అలాంటి సార్. వేణువై వచ్చాను భువనానికి, గాలినైపోతాను గగనానికి, ఇలాంటి ఇన్స్పిరేషన్స్ వర్డ్స్ చాలా ఉన్నాయి సార్. ఓకే. అలాగే మన అడవరాముడిలో ఒక సాంగ్ ఉంటుంది సార్, మనిషై పుట్టినవాడు కారాదు మట్టి బొమ్మ, పట్టుదలే ఉంటే కాగలుడు మరో బ్రహ్మ. ఇక 2 లైన్స్లో ఒక సెంటెన్స్లో అసలు ఎంత అర్థం చెప్పాడు సార్, ఎంతో అర్థం చెప్పాడు. అదే వేటూరి గారు రొమాన్స్ కూడా రాశారు అసలు. అమ్మ అదే ఒక ఏదో సాంగ్ ఉంటుంది సార్, దసరా బుల్లలో పాట ఉంటుంది కదా సార్, చెప్పండి. అబ్బాని తీయని, ఇలాంటి సాంగ్స్ అంటే ఒక రసవంతమైన సాంగ్స్ కూడా రాశాడు సార్, శిల్పి పాటలు కూడా రాశాడు సార్. అందుకే అంటే అది వల్గర్గా అనిపించదు ఆయన రాస్తే. అదిగా సార్, అందులో మనకి బూత్ అనుకున్న సరే నీతులుగా అనిపిస్తుంటుంది సార్. బూతే రాస్తారు కానీ ఆ బూత్ లా ఉండదు. అది మనకి అనిపించదు. ప్రతి రచయిత తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడున్న వాళ్ళందరూ మాలాంటి కొత్త తలవెత్తుకొచ్చింది కన్నె పిల్ల, దాని వెనకంటూ చూస్తే అది పిక్కల పైదాకా చుక్కల చీర కట్టి దాన్ని పొందకుంటే ఉండగలనా అని అసలు చూడండి పోలిక ఎలా పోలిక. ఇప్పుడైతే మా మనోభావాలు దెబ్బతిన్నాయని అర్థాలు చేస్తారు. అలాంటివి చెప్పండి. అవును కదా. ఇప్పుడు పాట రచయితకి కానీ సినిమా రైటర్కి కానీ కత్తి మీద సోము. ఏదన్నా ఒక డైలాగ్ రాస్తే ఎవరి మనోభావాలు దెబ్బతింటాయో తెలదు. తెలియనప్పుడు చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గరెట్టుకుని రాస్తున్నారు. అది ఇప్పుడు సనాతన ధర్మం మీద రాసినా లేకపోతే ఇంకోటి రాసినా చాలా ఇబ్బందులు. ఒక సినిమా పాట అన్ని పక్కన పెట్టినా ఒక సినిమా పాట రాయాల్సి వచ్చినా కూడా మనం చాలా పద్ధతిగా రాయాలి, నలుగురు మెచ్చేటట్టు ఉండాలి తప్ప తిట్టుకునేటట్టు ఉండకూడదని చెప్పేసి. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారిలో మీకు నచ్చిన పాట ఏంటి? అందులో ఆయన చాలా ఉన్నాయి సార్, చెప్పలేము సార్, అది చెప్పలేము సార్. ఇప్పుడు ఒక కొమ్మ ఉంది సార్, ఒక చెట్టు ఉంది, అన్ని పువ్వులు చాలా అందంగా ఉంటాయి. అరే ఇందులో ఏ పువ్వు బాగుందని మనం చెప్పగలమా సార్? అన్ని పువ్వులు చాలా బాగుంటాయి.
మనం నచ్చింది అంటే తెచ్చుకొని దాన్ని ఆయన ఆస్వాదించడం. దేన్నైనా రాయగలడు అనిపించుకోవాలి ప్రతి అవును రచయిత. సార్, అవును సార్, అవును సార్, ఆయన సిరివెన్నెల సినిమాలో రాసిన పాటలకి సార్, గాయం సినిమాలో ఓ పాట రాశారు. అవును సార్. నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని, అగ్గితోటి కడుగు ఈ జీవోత్సవాన్ని ఆ గదులు. అంటే అసలు ఎంత ఇన్స్పైరింగ్ మాట అవి. అలాంటి ప్రతి రచయిత అవును సార్. నేర్చుకోవాల్సింది. నేర్చుకోవాలి, దాన్ని ఆవహించుకొని మనం ముందుకు సాగాలి సార్. సాగాలి. నాలంటే కొత్తలు ఎవరైనా సరే చేసుకోవాలి సార్. ఎన్ని రోజులు పడుతుంది తిరుపతి ఒక పాట రాయడానికి? సార్ అట్లా పర్టికులర్ మనం చెప్పలేము సార్, ఇన్ని రోజులు టైం పడుతుంది. అంటే ఆ మూడు, వాళ్ళు చెప్పిన సందర్భం, అది మనం ఎంతవరకు ఎక్కించుకున్నాం, దాన్ని ఎట్లా మనం రాస్తున్నాం. మనం రాసేటప్పుడు డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు, హీరో గారు అంటే ఒక టీంతో పాటు జనాలకు కూడా నచ్చుతుందా లేదా, వాళ్ళు పాడుకోగలుగుతారా లేదా. ఇప్పుడు మనం ఎంత రాసుకున్నా, ఎంత మనం కొట్టుకున్నా సరే జనాలు పాడుకోకపోతే అది ఆ వేస్ట్గా సార్. జనాలు పాడుకోగలగాలి. Yes. వాళ్ళు నాలుక మీద మన పదాల తాండవం చేస్తేనే అప్పుడు రైట్ ఆ పాట హిట్. అంతే ఆ అంతే. పాట హిట్ రాసినందుకు మనకు ఒక వాల్యూ ఉంటుంది, మనకు గౌరవం వస్తుంది. సో అట్లా అలాంటి అన్ని దృష్టిలో పెట్టుకొని పాటలు అనేది రాయడం జరుగుతుంది సార్. దానికి కొంచెం టైం పడుతుంది, చెప్పలేము. అంటే పాట హిట్ అయితేనే పాటలు రచయిత కనిపిస్తారు. అంతే కదా సార్. ఇంతకు లేకపోతే ముందు మనకి మా చిన్నతనంలో పాటలు పుస్తకాలు వచ్చాయి. అవును సార్, ఇప్పుడు నా దగ్గర బండ్స్ ఉన్నాయి సార్. ఆ పుస్తకంలో పాట ఎవరు రాశారు, ఎవరు పాడారు, పేర్లు మ్యూజిక్ ఎవరు రాసేవారు. అవును, ఇప్పుడు అది లేదు, అంతా మారిపోయింది సార్. మారిపోయింది కదా. పాట హిట్ అవ్వాలి. పాట హిట్ అవ్వాలి. ప్రతి పాట మీరు రాసే ప్రతి పాట సార్. జనం నోట పలికితే అవును సార్, అది హిట్. అవును సార్, అవును సార్, ఓకే. అవును సార్. ఇంకేం చెప్పదలుచుకున్నారా మా ఇంకేముంది అదాని సార్? ప్రేక్షకులకి? ప్రేక్షకులకే సార్, నేను ఇప్పుడిప్పుడే దిగుతున్న నాలాంటి ఒక యంగ్ రచయితకి నాకు ఒక ఎంకరేజ్మెంట్ ఇస్తున్న ప్రేక్షకులందరికీ, అంటే హమ్మ హమ్మ దగ్గర నుంచి నేను రాసిన మొదటి పాట నుంచి లాస్ట్ హమ్మ హమ్మ, ఊరి పేరు భైరవ కోనలో సినిమా ఆ పాట, నెక్స్ట్ ఇప్పుడు మొన్న లాస్ట్ భైరవం వరకు, ఓ వినల పాట వరకు నన్ను చాలా ఎంకరేజ్ చేసిన ప్రతి డైరెక్టర్కి, ప్రొడ్యూసర్కి, హీరోలకి, ఆర్టిస్టులకి, ఆ ఎంటర్టైన్మెంట్ టీమ్కి అండ్ అలాగే ప్రేక్షకులకి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రేక్షకులకి నేను చాలా రుణపడి ఉంటాను. ఇంతకంటే మంచి మంచి పాటలు మీకు అందజేస్తానని నేను ఆదాని ఛానల్ ద్వారా మీకు మాటిస్తున్నాను. థ్యాంక్ యూ, ఇంతవరకు నేను ఎంకరేజ్ చేసినందుకు. ఇక ముందు కూడా మీ ఎంకరేజ్మెంట్ ఇలాగే ఉండాలని నేను మనస్ఫూర్తిగా వేడుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్ తిరుపతి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.